పాడేవాళ్ళే అలా డొక్కలెక్కి పోయి ఆ రక్తం అట్టుకుపోయినట్టుగా కళ్ళల్లో తేలిపోతున్న తెల్లదనం ఏంటి, వాళ్ళలో నుంచి రక్తం మనకు కనపడలేదు, తెల్లగా పారిపోయాలి. 3 నెలల బిడ్డ ఇంకా 6 నెలలు పాలివ్వాలి, కడుపుకి ఏదన్నా అభయం తినమ్మా అంటే పెద్దమ్మ తిందామని అనుకుంటున్నాను పెద్దమ్మ, నాన్ రొట్టి తిని పాలు తాగితే పాలు పడతాయి అన్నారు. నాన్ రొట్టికే కాదు నాకు నౌకలు కూడా దొరకట్లేదు పెద్దమ్మ. ఇంకొక బిడ్డలకు వండి పెడుతూ ఆ వాసన పిల్లతంతోనే నా ఆకలి తిరిగిపోతుంది పెద్దమ్మ అని ఆనందపడతారు, అప్పుడే దుఃఖపడతారు, అప్పుడే కోటీశ్వరులు అంటారు, మర్నాటికే పిచ్చగాళ్ళు అంటారు, అడుగడుగడుగడుగో పెరిగాడు అంటారు, అందరూ వాడి అమ్మకెళ్తారు, ఇదిగిదిగిదిగో తరిగిపోయాడు అంటారు, ఒక్కడు వాడి మొక్కలు చూడరు. ఈతి బాధలు కష్ట సుఖాలు ఈ దేవుడికి లేవు. నేను కూడా ఒక్క జన్మ ఎత్తి మనిషిగా పుట్టి నేను కూడా కష్టాలేంటో సుఖాలేంటో అనుమతిద్దామని బ్రహ్మకు ఆలోచన వచ్చి 11 సార్లు తన బొమ్మను చేశాడు. ఒకసారి చేస్తే 7 కుదరలేదట, ఒకసారి తీస్తే కాలు కుదరలేదట, ఒకసారి తీస్తే ముక్కు ఒక్కర పోయిందట, ఒకసారి తీస్తే గడ్డలు కోసుకుపోయిందట. బొమ్మ చేస్తున్నాడట, మనం ముద్ద నడిపేస్తున్నాడట, బొమ్మ చేస్తున్నాడట, ముద్ద నడిపేస్తున్నాడట. తెల్లవారుదామన్న ఆ సరస్వతంగా చూశాడట, పిచ్చి బ్రహ్మయ్య అన్నాడు. ఏమమ్మా నేను పిచ్చి బ్రహ్మయ్య, ఈ సృష్టిని సృష్టించిన నేను, ఇంతమందికి ప్రాణం పోసిన నేను పిచ్చి బ్రహ్మయ్య? మరి బ్రహ్మ మహానుభావ, నువ్వు పిచ్చి బ్రహ్మయ్య కాకపోతే ఏంటయ్యా, ఏంటా పని అంటే నేను కూడా మనిషి అవతారం ఎత్తుదామని నా బొమ్మ చేసుకుంటున్నానమ్మా అన్నాడట. కాదయ్యా, నువ్వు పొరపాటు పడుతున్నావు, నువ్వు మనిషిగా పుట్టాలంటే బ్రహ్మైనా సరే ఒక అమ్మ కడుపులోనే పుట్టాలయ్యా, నువ్వు బొమ్మ చేస్తే సరిపోదని బ్రహ్మ చేసిన